నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. దేశవ్యాప్తంగా మందుల షాపులు బంద్ అయ్యాయి. ఆన్లైన్లో మందుల అమ్మకాలు నిరసిస్తూ మందుల దుకాణాల సంఘం ఈ నిరసన చేపట్టింది. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆన్లైన్కు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. అప్పటి నుంచి అదే పనిగా కొన్ని ఆన్లైన్ మెడిసిన్ సైట్స్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయన్నది ప్రధాన ఆరోపణ. పనిలో పనిగా డూప్లికేట్ మెడిసిన్స్ ఆన్లైన్లో అందిస్తున్నారన్నది సంఘం ప్రతినిధుల వాదన. దీనికి నిరసనగానే బంద్ పాటిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రాణదాయనిగా నిలిచే మందుల షాప్స్ మూసివేత వల్ల సామాన్యులకు అత్యవసరంగా మందులు కావాల్సిన వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? సంఘం చేపట్టిన నిరసన వారి సమస్యకు పరిష్కారం చూపిస్తుందా? చూద్దాం. రైట్, ముందుగా వరంగల్కి వెళ్దాం. వరంగల్లో పరిస్థితి ఎలా ఉందో మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, ఇవాళ బుధవారం మందుల షాపులన్నీ కూడా బంద్ చేయాలంటూ సంప్రదాయ మందుల షాపులకి ఆటంకం కలుగుతుంది అని చెప్పి ఇవాళ మందుల షాపులన్నీ కూడా బంద్ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం వరంగల్లో ఏంటి పరిస్థితి? మరి వరంగల్లో మందుల షాపులన్నీ బంద్ చేయడం పట్ల ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? శ్రీదేవి, దేశవ్యాప్తంగా పిలిపించినటువంటి నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంలో మెడికల్ షాపులన్నీ కూడా బంద్ అయిపోయాయి. ప్రస్తుతం ఇప్పుడు నేను హన్మకొండ నగరంలోనే ఒక చౌరస్తా ముందున్నటువంటి ఒక మెడికల్ షాప్లోనే చూడొచ్చు. ఇక్కడ ఒక మెడికల్ షాప్ రెగ్యులర్గా రద్దీగా ఉండి ఇక్కడ మందులు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి. కానీ ఈరోజు దేశవ్యాప్తంగా బంద్ ఉన్నటువంటి నేపథ్యంలో మెడికల్ షాపులన్నీ కూడా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి మెడికల్ షాపులన్నీ కావచ్చు, ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా ఒక 2000కు పైగా మెడికల్ షాపులు ఉంటాయి. ఈ ఆన్లైన్ విధానాన్ని నిరసిస్తూ వాళ్ళు షాపులు బంద్ చేసినటువంటి పరిస్థితి. కొంత ఎవరైతే ఈ సమాచారం లేనటువంటి సామాన్యులు కావచ్చు, సమాచారం లేని వ్యక్తులు మాత్రమే మెడికల్ షాప్కి వచ్చి తిరిగి వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఒక 2000కు పైగా మెడికల్ షాపులు ఉంటాయి. ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆన్లైన్ విధానాన్ని వ్యతిరేకిస్తే ఈరోజు మెడికల్ షాపులు బంద్ చేసినటువంటి పరిస్థితి. నాకు అందుబాటులో కొంతమంది మెడికల్ షాపు నిర్వాహకులు ఉన్నారు. ఒకసారి వారి డిమాండ్ ఏంటి, ఎందుకని బంద్ చేసి వాళ్ళతో మాట్లాడదాం. ఎందుకు మీరు ఈరోజు షాపులు బంద్ చేస్తూ ఉన్నారు? మీ డిమాండ్ ఏంటి? సామాన్యులు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటే ఏం చెప్తారు? ఈరోజు మన దేశవ్యాప్తంగా 12 లక్షల పై చిలుకల మెడికల్ షాపులు ఈరోజు మేమందరం బంద్ చేయడానికి సపోర్ట్ చేస్తున్నాము. ఎందుకనగా అంటే ఈరోజు ఆన్లైన్లో మోసాలు, ఆన్లైన్లో అమ్మకాలు, నకిలీ మందులు, అధిక డిస్కౌంట్లు, దానిపైన ఎక్కువ ప్రజలు మభ్య చూపెడుతూ ప్రజలు వాటిని కొనుగోలు చేసే విధంగా మోటిఫైడ్ చేస్తూ ఆ విధంగా చేస్తున్నారు. కాబట్టి అందుకే మేము దీనికి వ్యతిరేకంగా మేము బంద్ ఈరోజు నిర్వహిస్తున్నాము. ఈ రోజు నుంచైనా ప్రజలందరూ తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఆన్లైన్లో మందులు కొనకండి, అవి నాణ్యతమైన ఉన్నాయో లేవో తెలుసుకోండి. 1-2 సార్లు చెక్ చేసుకోండి. నాణ్యమైన మెడిసిన్స్ కొనండి. బి ఫార్మసీ చేసిన వాళ్ళ దగ్గరనే మీరు మెడిసిన్ తీసుకోండి. ఏదైతే అర్హత కలిగిన మెడికల్ షాప్ల వద్దకే వెళ్ళి నాణ్యమైన మెడిసిన్స్ కొనండి అని మేము కోరుకుంటున్నాము. ఈ ఆన్లైన్ విధానం ఎప్పటి నుంచి వచ్చింది? ఆన్లైన్ విధానం ద్వారా మెడికల్ షాపులు మీకు ఎట్లాంటి ఇబ్బందులు కలుగుతున్నాయి, ఎటువంటి నష్టం ఉంటుందండి, ఏం చెప్తారు? ఆన్లైన్ ద్వారా మాకు చాలా విధంగా ఇబ్బందులు జరిగినాయి. ఏంటంటే తక్కువ ఎక్స్పైరీస్ మాకు పంపించడం జరుగుతుంది ఆన్లైన్ ద్వారా. కొందరు హైదరాబాద్ నుంచి వెళ్ళి, బెంగళూరు నుంచి వెళ్ళి మెడిసిన్స్ తెప్పించుకుంటున్నారు. సేమ్ అదే డ్రగ్ కావాలంటున్నారు. మరి మేము ఎక్కంచెలు తయారు చేస్తాం, ఇంటికంచెల నుంచి తయారు చేస్తామని మేము ఇక్కడ లోకల్ డాక్టర్లు కూడా సపోర్ట్ చేసి మాకు ఇక్కడ దొరికే ఫార్ములా సంబంధించిన మెడిసిన్సే రాయండి. దయచేసి ఎక్కడియో రాజస్థానీ, గుజరాతీ రాసి మామూలు ఇబ్బంది పెట్టకండి. దయచేసి లోకల్ సంబంధించిన మెడిసిన్స్ రాయండి. అందరికీ అందుబాటులో ఉండే మెడిసిన్స్ రాయండి. దయచేసి ఆన్లైన్లో దొరికే మెడిసిన్స్ మాత్రం రాయొద్దని మేము కోరుకుంటున్నాము. మీరు ఎన్నేళ్ళుగా మెడికల్ షాపులు నిర్వహిస్తున్నారు? అప్పుడు ఎటువంటి సమస్యలు? ఇప్పుడు ఈ సమస్య ఎప్పటి నుంచి వచ్చింది మీకు? 5 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాము. ఇవరకైతే ఏమి ఇబ్బంది లేదు. ఈ ఆన్లైన్ వచ్చిన సంది చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు పెద్ద తరహాలు అంటే వాళ్ళంటే ప్రిస్క్రిప్షన్ లేని మందులు ఇష్టం ఉన్నట్టు విచ్చలవిడిగా అమ్ముతున్నారు. దానికి ప్రిస్క్రిప్షన్ లేని మందులు ఎట్లా పడితే అట్లా వేసుకుంటే కరెక్ట్ యాంటీబయాటిక్స్ ఉంటాయి, H1 డ్రగ్స్ ఉంటాయి. దాన్ని విరుద్ధంగా ఇలా బంద్ చేయడం జరిగింది. ఈ ఆన్లైన్ వ్యవస్థ ఎప్పటి నుంచి వచ్చిందంటే కార్పొరేట్ వ్యవస్థ ఈరోజు షాపులు కొన్ని ఓపెన్ చేసినాయి కదా, మీ షాపులకు ఎట్లా ఇబ్బంది పడుతుంది? మరి వాళ్ళ మద్దతు లేరు, ఏం చెప్తారు? మద్దతు అందరూ కలిసి ఒకటై మద్దతు సపోర్ట్ చేసి మాకు కొంచెం సపోర్ట్ ఇస్తే ఈ ఆన్లైన్ వ్యవహారం మొత్తం ఏం చేస్తున్నారంటే డిస్కౌంట్లు ఇప్పుడు 1000 రూపీస్ ఉన్నదని 1800 చేసి 900కే వస్తున్నదని ప్రజలను మభ్యపెరుస్తున్నారు. ఫార్మసీ దగ్గరికి వచ్చి ప్రిస్క్రిప్షన్ కరెక్ట్ ఉంటే దాన్ని బట్టి ప్రిస్క్రిప్షన్ ప్రకారం ఇవ్వగలుగుతారు ఫార్మసిస్ట్ వాళ్ళు.
వాళ్ళు డైరెక్ట్ ఆన్లైన్లో ఇక్కడ నాకు ప్రాబ్లం ఇది అయింది అని వీళ్ళు డైరెక్ట్ తెలుసుకొని అక్కడ వాళ్ళకు ఆన్లైన్ చేస్తున్నారు. వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ఏది పడితే అది ఆన్లైన్ వచ్చింది కదా అని అలానే ఇస్తున్నారు. వాళ్ళు ఎప్పుడెప్పుడు వేసుకోవాలో కరెక్ట్ కూడా రీజన్స్ కూడా తెలియట్లేదు వాళ్ళకి. డాక్టర్లు కూడా కొంచెం సపోర్ట్ ఇచ్చి జనరిక్ మందులు కూడా అందుబాటులో ఉంటాయి. డాక్టర్లు కూడా కొంచెం జనరిక్ సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను నా తరపున. ఇప్పటివరకు మీ బంద్ కొనసాగుతుంది, ఫర్దర్గా మీ పోరాటం ఎట్లా ఉండబోతుంది? కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆన్లైన్ విధానాన్ని ఎట్లా పోరాటేస్తుంది? రాను రాను మేము అందరం ఒక ఏకాటి సంగీతమై మేము అందరం ఒక తాటి పైన వెళ్ళి మేము చర్చించుకొని దాని ముందు దిశానిర్దేశం అనేది చేసుకుంటాం. ఈరోజు మొత్తం దేశం మొత్తంగా అయితే బంద్ చేస్తున్నాము. రాను రాను ఇంకా భవిష్యత్తులో ఇంకా ముందు బాగానే జరుగుతుంది. దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఆన్లైన్ యజమానులకు మేము తెలియజేస్తున్నాము. దయచేసి మీరు మా పుట్ట దెబ్బ కొట్టకండి. దయచేసి మీరు ఇది గుర్తుపెట్టుకోండి. మీ చిన్న తరహా నుంచి కొంత పెట్టుబడి పెట్టుకొని మేము బీఫార్మసీ చేసుకొని అన్ని లైసెన్స్లు అన్నీ తీసుకొని చిన్న చిన్న షాపులు పెట్టుకొని నడిపించుకుంటున్నాము. మీరు దయచేసి ఇలాంటి చేయకండి. మీకు చేయదలుచుకుంటే వేరే ఏదైనా పనులైనా చేసుకోండి, బిజినెస్లు అయినా పెట్టుకోండి. దయచేసి మెడికల్ ఫీల్డ్కి రాకండి. వరంగల్ మెడికల్ షాపుల నిర్వాహకుల అభిప్రాయం అయితే ఆన్లైన్ విధానం ద్వారా నష్టపోతా ఉన్నాం. ఇప్పటికైనా కూడా కార్పొరేట్ సంస్థలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విధానాన్ని రద్దు చేసి మెడికల్ షాప్లోనే నాణ్యమైన మందులు కొనుగోలుగా ఏర్పాట్లు చేయాలంటూ కూడా ప్రభుత్వాన్ని మెడికల్ షాప్ ఓనర్లు డిమాండ్ చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. శ్రీదేవి. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ. సో అది వరంగల్లో మెడికల్ షాప్ల బంద్ పాటిస్తున్నారు. మెడికల్ షాప్లో బంద్ నేపథ్యంలో నెలకొన్న పరిస్థితి అది. సో ఆన్లైన్ ఆర్డర్స్ అమ్మకాల వల్ల ఇతర మెడికల్ షాపుల వ్యాపారాలు పూర్తిగా దెబ్బతింటున్నాయని చెప్పేసి అసోసియేషన్ ఇవాళ బంద్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఒకసారి హైదరాబాద్లో చూద్దాం. హైదరాబాద్లో పరిస్థితి ఎలా ఉంది? దేశవ్యాప్తంగా మందుల షాపులు బంద్ అయిన నేపథ్యంలో ఎవరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? అయితే అత్యవసర సేవలు వినియోగించుకోవచ్చు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అత్యవసరంగా ఏదైనా మందులు అవసరం పడితే కూడా ఆల్టర్నేట్గా ఏమైనా ఏర్పాటు చేశారా లేదా ఒకసారి హైదరాబాద్లో చూద్దాం. మా కరెస్పాండెంట్ హరికృష్ణ పూర్తి సమాచారం అందిస్తారు. హరికృష్ణ, కోవిడ్-19 టైంలో కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా తెచ్చిన ఈ నోటిఫికేషన్ ఇప్పటికీ దీన్ని ఇలాగే కొనసాగిస్తున్నారు. దీనివల్ల చాలా మోసాలు జరుగుతున్నాయని చెప్పేసి అసోసియేషన్ వ్యాపారులు కూడా, అసోసియేషన్ మెంబర్స్ కూడా తెలియజేసిన నేపథ్యంలో హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఇప్పుడు అత్యవసరం అయితే ఏంటి? మెడికల్ షాపులు ఇన్ని బంద్ చేసిన నేపథ్యంలో అత్యవసరం అయితే మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళి మందులు తీసుకోవాలి అనే ఆల్టర్నేట్ మెడికల్ షాపులు ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం సూచించిందా? సో ఓవరాల్గా హైదరాబాద్లో ఎన్ని మెడికల్ షాపులు మూతపడ్డాయి? ఎస్, థ్యాంక్ యూ శ్రీదేవి. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క మెడికల్ షాపు బంద్లో పాల్గొనాలని చెప్పేసి ఆల్ ఇండియా డ్రగ్ అసోసియేషన్ పిలుపునిచ్చిన నేపథ్యంలో కూడా హైదరాబాద్ వ్యాప్తంగా దాదాపుగా 25,000 మెడికల్ షాప్ యాజమాన్యాలు మొత్తంగా కూడా ఈ యొక్క బంద్లో అయితే భాగస్వామ్యం అయ్యాయి. మనం ప్రస్తుతం విజువల్స్లో కనుక చూపెడితే చాలా వరకు కూడా ఈ యొక్క మెడికల్ షాప్, మనం ప్రస్తుతం పంజాగుట్ట సర్కిల్ వద్ద ఉన్నాము. ఇక్కడి నుంచి నిమ్స్ హాస్పిటల్ ఆల్మోస్ట్ ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ వరకు మొత్తంగా కూడా మెడికల్ షాపులన్నీ కూడా ఆ నిమ్స్ హాస్పిటల్కి వచ్చే పేషెంట్లకు అన్నీ కూడా అందుబాటులో అయితే ఉంటాయి. ఈరోజు మొత్తంగా కూడా ఈ యొక్క మెడికల్ షాపులన్నీ కూడా బంద్ చేసిన పరిస్థితి అవుతుంది. చాలా వరకు కూడా ఈ యొక్క మెడికల్ షాప్ బంద్ ఉందని చెప్పి తెలియని నేపథ్యంలో చాలామంది కొంత పేషెంట్లు ఈ యొక్క మెడికల్ షాప్కి అయితే వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పక్కనే నిమ్స్ హాస్పిటల్ ఉన్న నేపథ్యంలో కూడా ఇక్కడికి ఏదైతే మెడికల్ షాప్కి మెడిసిన్స్ కోసం వచ్చిన వాళ్లకు నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నవారు సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఆన్లైన్లో ప్రధానంగా ఈరోజు బంద్ పాటించడానికి గల కారణాల్లో వారు చెప్తున్నది ఏంటంటే ఆన్లైన్లో విక్రయాలు చేపట్టడం వల్ల తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని చెప్పేసి కూడా వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అంతేకాకుండా ఈ యొక్క కరోనా సమయంలో ఏదైతే పేషెంట్స్కు మందులు అంటే డైరెక్ట్గా వచ్చి వాళ్ళు మెడికల్ షాప్లో కొనుగోలు చేయలేని పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఆన్లైన్ ద్వారా వారికి మందులు అందించామని చెప్పేసి ప్రభుత్వం వెసులుబాటు తీసుకొచ్చింది. కానీ దాన్ని కొంతమంది ఆ యొక్క జీవోని బేస్ చేసుకొని చాలా వరకు కూడా ఈ యొక్క మందులన్నీ మొత్తంగా కూడా ఆన్లైన్ ద్వారా అమ్ముతున్నారు. ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చిన నేపథ్యంలో కూడా తమ వ్యాపారాలన్నీ కూడా దెబ్బతింటున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం పంజాగుట్ట వద్ద ఉన్నాము. ఇక్కడ ఈ యొక్క ఈ అసోసియేషన్ వాళ్ళంతా కూడా బంధు పిలుపు నిరసిస్తూ వాళ్ళంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. హరికృష్ణ, అయితే ఇప్పుడు పంజగుట్టలో మీరు ఉన్నారని చెప్తున్నారు. పంజగుట్ట చాలా రద్దీ గల ప్రాంతం. ఆ మెడికల్ షాప్ ఎదురుగానే నిమ్స్ హాస్పిటల్ కూడా ఉంది. నిమ్స్ హాస్పిటల్లో
ఎవరికి ఏదైనా కావాలన్నా కూడా బయట వచ్చి ఆ 4-5 మెడికల్ షాప్లోనే చాలా ఎక్కువగా తీసుకుంటారు మెడిసిన్స్. అలాంటిది ఆ మెయిన్ సెంటర్లో కూడా మెడికల్ షాప్లు క్లోజ్ చేశారా, లేదంటే ఎమర్జెన్సీ మెడికల్ షాప్లు ఏమైనా ఉన్నాయా? ఎస్ అయితే ఈ పంజాగుట్ట నిమ్స్కి వచ్చే పేషెంట్స్ మొత్తంగా కూడా ఈ యొక్క మందుల కోసం మొత్తంగా కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్న షాపులను అయితే వారు సంప్రదిస్తారు. ఈరోజు బంద్లో మేము భాగస్వామ్యం అవుతున్నామని చెప్పేసి ఈ పంజాగుట్టలో ఉన్న మెడికల్ షాపులన్నీ కూడా మూసివేసిన నేపథ్యంలో కూడా వారంతా కూడా చాలా వరకు మెడికల్ షాప్ క్లోజ్ ఉన్నాయని చెప్పి తెలియని నేపథ్యంలో కూడా వారంతా కూడా వచ్చి మళ్ళీ తిరిగి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రభుత్వం ఇప్పటికే దీనికి ఏదైతే మెడికల్ షాపులు అన్నీ కూడా క్లోజ్ చేస్తున్న నేపథ్యంలో ఆల్టర్నేట్గా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ యొక్క మెడికల్ షాపులు 24 గంటలు అంటే 24 గంటల్లో అన్ని మెడిసిన్స్ ఉండే విధంగా ఈ ఒక్కరోజు అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా కొన్ని కార్పొరేట్ సెక్టార్లకు సంబంధించిన మెడికల్ షాప్లకు కూడా ఈ యొక్క మెడిసిన్స్ అందుబాటులో ఉండే విధంగా అత్యవసర సేవల మెడిసిన్ కావాలి కాబట్టి ఖచ్చితంగా అందుబాటులో ఉండే విధంగా ఈ యొక్క మెడిసిన్ చూసుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అయితే చాలా వరకు కూడా ఈ యొక్క నిమ్స్ హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్ అంతా కూడా కొంతమంది బయట మెడిసిన్స్ తీసుకొచ్చన్న ఉద్దేశంతో అయితే వస్తున్నారు. కానీ వారందరికీ కూడా ఊహించని షాక్ తగిలిందని చెప్పొచ్చు. మొత్తంగా కూడా షాపులన్నీ కూడా క్లోజ్ చేసిన నేపథ్యంలో కూడా అసలు ఏం చేయాలని చెప్పి దిక్కుతోచని పరిస్థితి అయితే అక్కడ ఉంది. ప్రస్తుతం మనం ఇక్కడ అసోసియేషన్ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళతో ఏమైనా మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారా? ఎస్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ ప్రధానంగా ఆ డిమాండ్స్ ఏంటి, ఎందుకు ఈరోజు నిరసన వ్యక్తం చేస్తారు? మా యొక్క ప్రధానమైన డిమాండ్ ఆన్లైన్ వల్ల షాప్స్ బంద్, ఫార్మసీలు ఆన్లైన్ అనేది బంద్ చేయాలని. ఎందుకు ఆన్లైన్ ఫార్మసీలు బంద్ చేయాలంటే ఈ ఆన్లైన్ ఫార్మసీ వల్ల హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ అనేది విపరీతంగా సేల్ చేస్తున్నారు. అది మా చుట్టూ ఉన్న కాలనీలో వాతావరణం చూసినా, మా ప్రొఫెషన్ మేము చూసినా, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ వచ్చి మాతో ఏడ్చుకుంటున్నారు. ఈ ఆన్లైన్లో మా పిల్లలు తెప్పించుకుంటున్నారు, మీరు ఇచ్చారని ఎంక్వైరీ మా దగ్గరకు వస్తున్నారు, పోలీస్ కంప్లైంట్లు పోతున్నాయి. ఇది ఎక్కడ తెచ్చుకున్నారని చూస్తే వాళ్ళు ఆన్లైన్లో తెప్పించుకుంటున్నారు. ఈ హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ అనేది ఎక్కువ అందుబాటులో ఆన్లైన్లో వస్తుంది. రెండవది యాంటీబయాటిక్స్ నియర్ బై షాప్లో, మెడికల్ షాప్లో యాంటీబయాటిక్స్ ఇవ్వరు, అంటే వ్యాలిడ్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఇస్తారు. కానీ యాంటీబయాటిక్ అవసరం ఉన్న ప్రతి ఒక్కరు కూడా జ్వరం రాగానే ఆన్లైన్లో తెప్పించుకుంటున్నారు. వీటి వల్లనే ఆన్లైన్ బంద్ చేయాలని మా ప్రధానమైన డిమాండ్. ఏదైతే ఆన్లైన్లో విక్రయాలు చేపట్టొద్దు, దానివల్ల మేము ఆర్థికంగా దెబ్బతింటున్నాం, అంతేకాకుండా ప్రిస్క్రిప్షన్ వెరిఫై చేయకుండా మందులు ఇస్తున్నారని చెప్పేసి కూడా వ్యాపారులంతా కూడా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే మందులు తప్పుదోవ పట్టే అవకాశం ఉందంటూ వారంతా కూడా చెప్తారు. ప్రభుత్వాన్ని వెంటనే ఈ యొక్క 2 జీవోలు రద్దు చేయాలని చెప్పేసి కూడా వారంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. రైట్ హరికృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. సో హైదరాబాద్లో నెలకొన్న పరిస్థితి అది. పంచగుట్టలో దాదాపు ఇక్కడికిక్కడే 25,000కు పైగా మెడికల్ షాపులు క్లోజ్ అయ్యాయి. వాళ్ళ ప్రధాన డిమాండ్ అదే. ఆన్లైన్లో మీరు అసలు ఇవ్వడం అనేది తగ్గిస్తే మేము లాభపడతాము, ఆన్లైన్లో చాలా మోసాలు జరుగుతున్నాయని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒకసారి వైజాగ్ వెళ్దాం. వైజాగ్లో మా కరెస్పాండెంట్ నరసింహ పూర్తి సమాచారం అందిస్తారు. అక్కడ ఎలా ఉంది పరిస్థితి ఏంటనేది. నరసింహ, ఏంటి వైజాగ్లో ఎన్ని మెడికల్ షాపులు ఇప్పటి వరకు క్లోజ్ అయ్యాయి, వాళ్ళ ప్రధాన డిమాండ్స్ ఏంటి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? శ్రీదేవి, చూసుకుంటే విశాఖ జగదంబ కూడలిలోని ముఖ్య కూడలిలోని దాదాపుగా మెడికల్ షాపులు అడ్డాగా ఉన్నటువంటి ఈ యొక్క జగదంబ కూడలిని ఇప్పుడు చూసుకుంటే విజువల్ రూపంలోని భారీగా అయితే ఈ మెడికల్ షాపులు అయితే క్లోజ్ అయిన సంగతి చూస్తుంటే విజువల్ రూపంలో చూడొచ్చు. అది చూసుకుని తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపుగా ఈ యొక్క మెడికల్ షాపులు బంద్, ఒక్కరోజు నిరసన కార్యక్రమానికి బంద్ పిలుపునిచ్చారు. అది చూసుకుంటే ఆన్లైన్ ఫార్మసీ ఏదైతే అమ్మకాలను వ్యతిరేకిస్తూ వ్యాపార సంఘాలు ఏఐఓసిడి, టీటీసీ తెలుగు రాష్ట్రాలు కూడా ఈ దేశవ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చే సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా బంద్ కూడా పాక్షికంగా అయితే ఈ బంద్ చేస్తున్నారు. చూసుకొచ్చి ఇప్పుడు జగదంబ కూడలిలోని చూసుకొచ్చి ఇక్కడ విశాఖలో ఉన్నటువంటి ఎవరైతే విక్రయాలు చేస్తున్నారో వాళ్ళు నేరుగా అయితే జగదంబ కూడలి నుండి శాంతియుతంగా అయితే దుకాణాలలో అయితే మూసివేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే దేశవ్యాప్తంగా ఈ యొక్క దుకాణాల బంద్ నేపథ్యంలో ప్రజలకు కూడా ఇబ్బంది కలగకుండా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అయితే తగిన చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పటికే వైద్య శాఖ అయితే ఆదేశాలు జారీ చేసింది. అది చూసుకుంటే ఒకవైపు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలతో అన్ని ఆసుపత్రులు సహా 24 గంటల పాటు ఫార్మసీలు కూడా ముందస్తుగా తెరిచి ఉంచాలని కూడా ఒకవైపు చెప్తున్న పరిస్థితి చూసుకుంటే ఇక్కడ విశాఖ జగదంబ కూడలిలోని
ఇక్కడ చూసుకుంటే భారీగా అయితే ఇక్కడ ధర్నా కార్యక్రమంలో స్వచ్ఛందంగా శాంతియుతంగా చేస్తున్న పరిస్థితి అయితే మనం చూసుకోవచ్చు. ప్రధానంగా వారి యొక్క డిమాండ్లు ఏంటంటే మనం అడిగి తెలుసుకుని చూద్దాం. చూడండి, అయితే ఆన్లైన్లో ఏవైతే ఒక్కరోజు ధర్నా కార్యక్రమం చేపట్టేవారు అది దీనికి ఒక ముఖ్య ఉద్దేశం చెప్పండి. ధర్నా ఆన్లైన్ వ్యవస్థ రద్దు చేయమంటున్నామండి. ఆన్లైన్లో నకిలీ మందులు వస్తున్నాయి, స్పూరియస్ మందులు వస్తున్నాయి. అవన్నీ ఆన్లైన్ వ్యవస్థ రద్దు చేస్తే ఇవన్నీ పోతాయండి. అలాగే ఆన్లైన్లో యాంటీబయాటిక్స్, అలాగే ఎంటీపీ కిట్లు, నార్కోటిక్ డ్రగ్స్ అన్ని సరఫరా జరుగుతున్నాయండి. అవన్నీ రద్దు చేయాలంటే, ప్రజలకు అందకుండా ఉండాలంటే, డాక్టర్ గారు రాసిన చీటీ ప్రకారంగా అందాలంటే ఆన్లైన్ వ్యవస్థ ముఖ్యంగా రద్దు చేయాలి. అలాగే జిఓఎంఎస్ చూడండి, ఈ కోవిడ్ టైంలో మనకి ప్రవేశపెట్టారు ఒక జిఓని. దానివల్ల కంపెనీలు మందు సరఫరా చేయడానికి అవకాశం ఇచ్చారు ఆ రోజుల్లో. అది ఇప్పటివరకు కంటిన్యూ అవుతుంది. దాన్ని కూడా రద్దు చేయాలండి. ఈ నకిలీ మందులు, స్పూరియస్ మందులు ఎక్కువ డిస్కౌంట్లు ఆఫర్ చేసి కొంతమంది ఇస్తున్నారండి. ఆ కంపెనీలు మోసపోతున్నాయి, ప్రజలు కూడా మోసపోతున్నారండి మందులు కొనుక్కొని. అందుకని ఆన్లైన్లో మందులు అమ్మడం పూర్తిగా నిషేధిస్తే ప్రజల ఆరోగ్యం చాలా బాగుంటుందని మా ఉద్దేశం అండి. ప్రధానంగా చూసుకుంటే ఆన్లైన్ మందులు ఏ విధంగా ప్రభుత్వం గుర్తించి చర్యలు చేపడితే బాగుంటుందని మీరు అనుకుంటారు? ఇప్పుడు ప్రతి మెడికల్ షాప్ని డ్రగ్ డిపార్ట్మెంట్ అనేది పర్యవేక్షణలో జరుగుతుందండి. ఈ ఆన్లైన్ వ్యవస్థలో డ్రగ్ డిపార్ట్మెంట్ కన్సర్న్లో జరగదండి. ఒక కన్సూమర్ కానీ ఆర్డర్ పెట్టుకుంటే ఎక్కడి నుంచి వస్తుందో, ఆ మెడిసిన్ ఎన్ని రోజులు పడుతుందో ఎవరికి అంచనా లేదండి. సో వచ్చిన మెడిసిన్ కరెక్ట్గా, నకిలీదా, ఆర్ నిజం మందైనా సరే ఎన్ని రోజుల తర్వాత అందింది వాళ్ళకి, వాటి స్టోరేజ్ కండిషన్స్ ఏంటి, వాళ్ళు వేసుకోవడం వల్ల వచ్చే దుష్ప్రభావాలు ఏమిటనేది కన్సూమర్కి తెలియదండి. సో పేషెంట్కి ఒక నమ్మకంతో డిస్కౌంట్ వచ్చిందని, ఒక కొంచెం ఎక్స్ట్రా డిస్కౌంట్ వచ్చిందని ఆశ ఎరచొప్పడం వల్ల వాళ్ళ మెడిసిన్స్ వాడి రోగాలను కంటిన్యూ అవుతున్నారు తప్పితే నివారించుకోలేకపోతున్నారు. అదే దగ్గరున్న మెడికల్ షాప్ అనుకోండి, రేపు పొద్దున కనిపిస్తాడు, ఏమైనా మెడిసిన్ ఇస్తే పని చేయకపోతే వాడిని అడుగుతాడు, లేకపోతే మిగిలిపోయిన మెడిసిన్ తిరిగి ఇవ్వడం జరుగుతుంది. వీటన్నిటికీ న్యాయమైన డిస్కౌంట్లు మా రీటైలర్స్ ఇచ్చి ప్రతి కన్సూమర్ని, ప్రతి పేషెంట్ని రక్షించే వ్యవస్థలో భాగంగా ఉన్నారు ఆల్రెడీ. సో మా రిక్వెస్ట్ ఏంటంటే, మీ దగ్గరలో ఉన్న నైబరింగ్ రీటైల్ షాప్ దగ్గరికి వెళ్ళి మీరు మెడిసిన్స్ కొనుక్కోవాలని, ఆన్లైన్ వ్యవస్థను రద్దు చేయమని మేము కోరుతున్నామండి. చూసుకుంటే గత నుంచి కూడా ఈ ఆన్లైన్ విధానం కూడా గత కరోనా విపత్కర పరిస్థితుల నుంచి కొనసాగుతుంది. అప్పటి నుంచి కూడా ఇది పునరావృతం అవడంపై మీరేమంటారు? ఇది పలు దఫాలు మేము సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి మా ప్రొటెస్ట్ చెప్పడం జరిగింది. మేము విన్నపాలు ఎన్నోసార్లు ఇవ్వడం జరిగింది. ఇంతవరకు అది మేము అమలు చేయలేదు, దాని గురించి ఆలోచన కూడా పెట్టలేదని చెప్పి మేము ఈ తప్పని పరిస్థితిలో ఒకరోజు ఇన్కన్వీనియన్స్ పబ్లిక్ కలిగిస్తున్నాం తెలుసు మాకు. మేము తప్పని పరిస్థితిలో ఈ సమ్మె చేయడం జరుగుతుంది. ఒకరోజు బందే. అలాగని మా డ్రగ్ డిపార్ట్మెంట్ వారు వాళ్ళు ఇచ్చిన సూచన మేరకు ప్రతి ఏరియాలోనూ ఒక్కొక్క షాప్ని ఓపెన్ చేసి కన్సూమర్స్కి ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా అట్ ద సేమ్ టైం మా ప్రొటెక్షన్ కూడా కంటిన్యూ చేస్తూ రెండు పక్కల బ్యాలెన్స్ చేసుకుని ముందరకు వెళ్ళడం జరుగుతుందండి. ప్రభుత్వం పరంగా మీరు ఇప్పుడు స్థానికంగా అయితే మీ డిమాండ్స్ చెప్పండి భవిష్యత్తులో. ఆన్లైన్ వ్యవస్థను రద్దు చేయమని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అడిషనల్ డిస్కౌంట్, లేనిపోని డిస్కౌంట్లు ఆశ చూపుతున్నారు, అది చాలా తప్పు. కంపెనీ కూడా ఎక్కడా కూడా అంత డిస్కౌంట్స్ ఇవ్వదు. వీళ్ళు స్వతహాగా వీళ్ళ జోబులోంచి ఎవరు ఏ వ్యవస్థ అయినా సరే జోబులోంచి డబ్బులు పెట్టుకొని ఈ ఆన్లైన్ డిస్కౌంట్స్ ఇవ్వదు. ఎక్కడో ఏదో మతలబు ఉంటే కానీ జరగదు. ఇది ఒక్కటి గమనించమని మనం మా పేషెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, కన్సూమర్స్ని. చూసుకుంటే అయితే ప్రధానంగా అయితే విశాఖ జగదంబ కూడల నుంచి కూడా ఇక కలెక్టర్ ఆఫీస్ కార్యాలయం మీదుగా కూడా ఈ యొక్క ధర్నా కార్యక్రమం అయితే భారీ ఎత్తున ప్లకార్డులు ప్రదర్శించి ఏవైతే ఆన్లైన్ ఏదైతే మందులను విక్రయించరాదని కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి నెలకొంది. పెద్ద ఎత్తున అయితే ప్లకార్డులు ప్రదర్శిస్తూ పలు నినాదాలు కూడా చేస్తూ దారి పొడుగున అయితే ఏదైతే జగదంబ కూడల నుంచి భారీ ఎత్తున విక్రయాలు చేస్తున్న ఆన్లైన్లో మందులు విక్రయం చేయకూడదని, అదేవిధంగా చూసుకుంటే ఆన్లైన్లో నకిలీ మందులు కూడా ఉంటున్నాయని కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదేమైనా చూసుకుంటే ఇది భవిష్యత్ తరాలకు కూడా ఇది నాంది పలుకుతుందని చెప్తున్న పరిస్థితి అయితే తెలుకుంది. శ్రీదేవి. రైట్ నరసింహ, థ్యాంక్ యూ. సో అది వైజాగ్లో ఉన్నటువంటి పరిస్థితి. దేశవ్యాప్తంగా మందుల షాపులు బంద్ అయ్యాయి. ఆన్లైన్లో మందుల అమ్మకాలను నిరసిస్తూ మందుల దుకాణాల సంఘం దేశవ్యాప్తంగా ఈ నిరసన చేపట్టింది. సో తిరుపతిలో ఎలా ఉంది పరిస్థితి, ఒకసారి మనం తిరుపతికి వెళ్దాం. మా కరెస్పాండెంట్ రవివర్మ పూర్తి సమాచారం అందిస్తారు. రవివర్మ, తిరుపతిలో ఏంటి పరిస్థితి? ఎన్ని మెడికల్ షాపులు ఇప్పటివరకు క్లోజ్ అయ్యాయి? వాళ్ళ ప్రధాన డిమాండ్లు అదే చెప్తున్నారు, ఆన్లైన్లో దీన్ని క్లోజ్ చేయాలి అని చెప్పి. మరి ఏంటి ఆన్లైన్లో క్లోజ్ చేయాలని చెప్పేసి దాదాపు కోవిడ్ వచ్చిన తర్వాత 4-5 years నుంచి కూడా దానికి వాళ్ళు వినపం చేసుకుంటున్నారు. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రావట్లేదని అంటున్నారు. సో తిరుపతిలో ఏంటి అసోసియేషన్ సభ్యులు ఏమంటున్నారు, దీనిపైన ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేస్తారా?
శ్రీదేవి ఇవాళ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సమ్మె చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లాల్లో కూడా సమ్మె చేస్తున్నారని చెప్పి తెలుస్తూ ఉంది. సమ్మె చేపట్టారు. ముఖ్యంగా ఆన్లైన్లో మెడికల్ సేల్స్ విధానాన్ని పూర్తిగా నియంత్రించాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని పదే పదే కోరుతున్నారు. ఇదివరలో కోవిడ్ టైంలో ఆన్లైన్లో అప్పుడైతే కోవిడ్ పరిస్థితులకు అనుగుణంగా ఆన్లైన్లో ప్రవేశపెట్టారు. అయితే ఇప్పుడు కోవిడ్ కూడా లేదు, సాధారణ పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఆన్లైన్లో మెడికల్ కొనుగోలు చేయడం వల్ల తాము నష్టపోతామని చెప్పేసి కూడా పేర్కొంటున్నారు. అదే కాకుండా నకిలీ మందుల షాపులన్నింటినీ కూడా నియంత్రించాలని చెప్పి కూడా పదే పదే ప్రభుత్వానికి వ్యక్తం చేస్తున్నా కూడా ప్రభుత్వం సమస్యలను పరిష్కరించడం లేదని చెప్పి వాదనలు వినిపిస్తూ ఉన్నారు. ఇవాళ తిరుపతిలో ఉన్నటువంటి మెడికల్ షాప్స్ అన్నీ కూడా బంద్ చేసి నిరసన వ్యక్తం చేస్తూ ఇవాళ ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఇప్పుడు మనతో పాటు కొంతమంది నాయకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇవాళ ఎందుకు ఈ నిరసన చేస్తున్నారు, ఏంటి సార్? ఆర్డీఓ గారు బయటకు వెళ్ళారు. హలో సార్, మీరు ఎందుకు ఈ నిరసన వ్యక్తం చేస్తున్నారు, ఏంటి పరిస్థితి, మీరు నిరసన వ్యక్తం చేస్తున్నారు? సార్, చట్ట ప్రకారం 817E అనేసి ఒక యాక్ట్ వచ్చింది. అది దాన్ని 817E యాక్ట్ ప్రకారము ఇంప్లిమెంట్ మాత్రం జరగలేదు, లా అనేది ఫామ్ కాలేదు. కానీ దాన్ని వీళ్ళు ఇంప్లిమెంట్ అయినట్టు వీళ్ళు ఫాలో చేసుకుంటున్నారు, ఆన్లైన్లో జరుపుకోవచ్చు అనేసింది. 220E ప్రకారము ఆ కోవిడ్ అప్పుడు టెంపరీ వెసులుబాటు ఇచ్చినారు. ఎందువల్లంటే డ్రగ్స్ అనేది మనం పేషెంట్కి దొరకదు కాబట్టి కోవిడ్ కండిషన్స్ ప్రకారము మీ ఇళ్ళకి ఇవ్వండి అనేసి స్ప్రెడ్ కాకూడదనేసి ఇచ్చినారు. దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఢిల్లీ హైకోర్టు దీని మీద స్టే కూడా ఇచ్చింది. కానీ దాన్ని అంతా కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉండడం వల్ల వాళ్ళు దాన్ని ఆన్లైన్ని అట్లా కంటిన్యూ చేస్తున్నారు. యాక్చువల్గా ఆన్లైన్ డ్రగ్స్ కానీ కంటిన్యూ చేయడం వల్ల ప్రిస్క్రిప్షన్ ఒకటి AI జనరేటెడ్ వస్తుంది. వాడేమో ఇక్కడ నుంచి ప్రిస్క్రిప్షన్, కస్టమర్ ఏమో ఒక ప్రిస్క్రిప్షన్ పంపించినట్టు వాడికి చూపిస్తాడు. కానీ ఆడేమో ప్రిస్క్రిప్షన్ దట్ ఈస్ ఎ డమ్మీ ప్రిస్క్రిప్షన్. ఎనీ H1 డ్రగ్స్ కానీ, కంటామినేటెడ్ డ్రగ్స్ కానీ, హ్యాబిచువేటెడ్ డ్రగ్స్ కానీ ఏదన్నా సరే కానీ వాళ్ళు ఇచ్చేస్తున్నారు. వాట్ దే ఆర్ క్లైమింగ్ ఇస్ వీ గాట్ ద ప్రిస్క్రిప్షన్. ఇంకోటి ఏమంటే ఈ ఆన్లైన్ ఫార్మసీ వాళ్ళు వీళ్ళు కూడా కానీ, నేను ఫార్మసీ తరఫున నేను ఒకసారి సప్లై చేశాను. ప్రిస్క్రిప్షన్ డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ఒకటి, కానీ అప్లోడ్ అయిన ప్రిస్క్రిప్షన్ వేరేది. ఆ కస్టమర్ నా దగ్గర ప్రిస్క్రిప్షన్ తీసుకొని చూపిస్తే డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్లో లేదు, అతను ఇచ్చిన ఆన్లైన్ అప్లోడ్ చేసిన ప్రిస్క్రిప్షన్ వేరేది ఉంది. ఐఎమ్ ద డైరెక్ట్ విట్నెస్ అనమాట దానికి సంబంధించి. అంటే మనం అప్లోడ్ చేసిన ప్రిస్క్రిప్షన్ డూప్లికేట్ అనేది ప్రూవ్ అయిపోయింది. ఇక్కడ తిరుపతి డాక్టర్ ఇస్తే వాడు ఎక్కడో బాంబే డాక్టర్ ఇచ్చినట్టు వాడు ప్రిస్క్రిప్షన్ క్రియేట్ చేసి ఉంటాడు. కనీసం వాడు తిరుపతికి డిస్పాచ్ చేయడానికి కూడా తిరుపతి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చినట్టు కూడా చూపించలేకపోయాడు వాడు. అంటే ఆన్లైన్లో ఎంత చీటింగ్ జరుగుతుంది అనేది మీరే ఫిజికల్గా చూడొచ్చు. దాని ప్రకారం నెక్స్ట్ ఏమంటే ఇవి హ్యాబిచువేటెడ్ డ్రగ్స్ ఉంటుంది, షెడ్యూల్ H1 డ్రగ్స్, రెఫ్రిజిరేటెడ్ డ్రగ్స్ అవన్నీ. ఒక రెఫ్రిజిరేటెడ్ డ్రగ్స్ మహా అంటే 24 to 48 అవర్స్ లోపల మనము ఒకవేళ డిస్పాచ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఒకసారి ఆన్లైన్లో మీకు 3 days 4 days ఆన్లైన్ డ్రగ్స్ కానీ రావాలి అంటే, వ్యాక్సిన్స్ కానీ ఏదన్నా, అది ఎట్లా దాని యొక్క డ్రగ్ పొటెన్షియల్ మీరు చెప్పండి సార్. ఇవాళ అంటే ఆన్లైన్లో ఇప్పుడు సమాజంలో మొత్తం ఆన్లైన్లో బిజినెస్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా ఇంటికి తీసుకొచ్చి ఇవ్వాలని చెప్పే విధానాన్ని ప్రవేశపెట్టారు. దీన్ని ఇప్పుడు మీరు ఎదుర్కోవడం వల్ల, దీన్ని వ్యతిరేకించడం వల్ల ఎలా ఉంటుంది? ఆన్లైన్లో ఇవ్వడం వల్ల మెడికల్ షాప్లో బిజినెస్ ఏమైనా తగ్గుతుందని భావిస్తుంది? ఖచ్చితంగా బిజినెస్ తగ్గడం ఒకటి. దాని తర్వాత ఏంటంటే వాళ్ళు ఏ డ్రగ్స్ సప్లై చేస్తున్నారు, దానికి వాళ్ళకి లైసెన్స్ ఉందా లేదా, వీళ్ళు ఇచ్చేటువంటి ప్రిస్క్రిప్షన్ ఒకటి ఉంటుంది, వాళ్ళు సప్లై చేసేది ఒకటి ఉంటుంది. దీంట్లో ఎక్కువగా మాఫియా సంబంధించిన మెడిసిన్స్ ఏవైతే ఉంటాయి, ప్రెగ్నెన్సీ సంబంధించి కానీ, తర్వాత స్లీపింగ్ డ్రగ్స్ కానీ, ఇవి కానీ ఈజీగా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ప్రధానంగా అంటే ఆన్లైన్లో మెడిసిన్స్ ఇవ్వడం వల్ల నకిలీ మందుల వ్యాపారం కూడా జోరుగా సాగుతుంది. దీనివల్ల ఒక మెడికల్ మాఫియా అనేది తయారవుతుంది. ఇలాంటి వాటికి అవకాశం ఇవ్వకుండా, ఆస్కారం ఇవ్వకుండా నియంత్రించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా దృష్టి సారించాలని చెప్పి గతం నుంచి కోరుతున్నా కూడా ఇప్పటికి కూడా స్పందించకపోవడం పట్ల ఇవాళ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా మెడికల్ షాపులను కూడా బంద్ చేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే కాసేపు క్రితమే ఆర్డీఓ గారు వినతి పత్రం ఇచ్చారు. ఆర్డీఓ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, అధికారుల దృష్టికి తీసుకెళ్తామని కూడా పేర్కొన్నారు. శ్రీదేవి. రైట్ రవివర్మ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. సో అది చిత్తూరు, తిరుపతి జిల్లాలో నెలకొన్న పరిస్థితి. కోవిడ్-19 తర్వాత ఆన్లైన్ అనేది చాలా సులువుగా అయిపోయింది కాబట్టి చాలామంది ఆన్లైన్లోనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కానీ ఆన్లైన్లో చూపించే ప్రిస్క్రిప్షన్ ఒకటి, వచ్చే మెడిసిన్ ఒకటి ఉంటుంది. తీరా అక్కడికి వెళ్ళి మెడికల్ షాప్కి వెళ్ళి అడిగితే మేము సప్లై చేయలేదని మాట్లాడుతున్నారు. ఒకసారి విజయవాడకు వెళ్దాం. విజయవాడలో సాంబశివరావు పూర్తి సమాచారం అందిస్తారు. సాంబశివరావు, విజయవాడలో పరిస్థితి ఏంటి? ఇప్పటివరకు ఎన్ని మెడికల్ షాపులు క్లోజ్ అయ్యాయి? శ్రీదేవి, మనం చూసుకున్నట్లయితే కనుక ఏదైతే మెడికల్ షాపులకు సంబంధించి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క బంద్ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 12.5 లక్షలకు సంబంధించిన మెడికల్ షాపులు అయితే ఈరోజు పూర్తిగా కూడా క్లోజ్ అయిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం విజయవాడలో ఉన్నాం. విజయవాడ కేంద్రంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు ఏదైతే నక్కల్ రోడ్డు కావచ్చు, కీలకంగా ఉండేటటువంటి మెడికల్ షాప్స్, ఇదంతా కూడా మనం మెడికల్కి అనుగుణంగా ఉంటుంది. ఇక్కడ మనం ప్రస్తుతం ఉన్నాం. ప్రస్తుతం
ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి మెడికల్ అసోసియేషన్ మెడికల్ షాప్ వారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ మెడికల్ షాపులు ఎందుకు క్లోజ్ చేశారు, దీనికి కారణాలు ఏంటి? సార్, మాకు ఆన్లైన్లో వచ్చే మెడిసిన్స్ ద్వారా మేము రిటైల్ షాపులుగా మాకు ఇబ్బంది అవుతుంది. అక్కడ ఎక్కువ డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది, మాకు వచ్చేది డిస్కౌంట్ అదే ఉంటుంది. ఆన్లైన్లో వాళ్ళకి వచ్చేది కూడా అదే డిస్కౌంట్ ఉంటుంది. వాళ్ళు ఎలా యాక్సెస్ ఇస్తున్నారు అనేది మాకు ప్రధాన డిమాండ్. అదే కాకుండా ఫేక్ మెడిసిన్స్ వస్తున్నాయి, మమ్మల్ని కూడా వాళ్ళు డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. ఇంకా మనతో అంటే మీరు చేస్తున్నటువంటి సమ్మెలో విజయవాడ వ్యాప్తంగా ఎన్ని షాపులు ఈరోజు క్లోజ్ అయ్యాయి? మొత్తం అన్ని డిస్ట్రిక్ట్ మొత్తం కూడా క్లోజ్ చేసామండి. ప్రతి మెడికల్ షాప్ కూడా ఈరోజు బంద్ చేయడం జరిగింది. అందులో అందరం కూడా పాల్గొనడం జరుగుతుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ విజయవాడ వ్యాప్తంగా కూడా అంటే జిల్లా వ్యాప్తంగా కూడా కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించి కూడా పూర్తిగా మెడికల్ షాపులు బంద్ అయినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికే ఉదయం నుంచి అంటే వీళ్ళందరూ కూడా ఒక ర్యాలీ ద్వారా కూడా వీళ్ళందరూ కూడా వస్తున్నటువంటి పరిస్థితి క్రమంలో ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చాలా ఇక్కడైతే మాత్రం చాలామంది అయితే ఇక్కడ మెడికల్ షాపులు యాజమాన్యాలు అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. శ్రీదేవి రైట్ సమా, థ్యాంక్ యూ. సో అదే విజయవాడలో ఉన్నటువంటి పరిస్థితి. సో ఏదేమైనా ఆన్లైన్ వల్ల సాధారణ మెడికల్ షాపుల వ్యాపారాలు పూర్తిగా దెబ్బతింటున్నాయి కాబట్టి ఆన్లైన్ని ఎట్టి పరిస్థితుల్లో క్లోజ్ చేయాలి, మాకు నష్టం రాకుండా చూడాలని చెప్పి కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నారు. సో చూద్దాం కేంద్ర ప్రభుత్వం దీనిపైన ఎటువంటి యాక్షన్ తీసుకుంటుందో. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. నమస్తే.